మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు బండి భగీరథ్ కేసుని డీల్ చేస్తున్నటువంటి లీగల్ కౌన్సిల్ కి సంబంధించిన మెంబర్ అడ్వకేట్ కరుణ్ సాగర్ గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. భగీరథ్ అరెస్ట్ అయ్యారు, అలాగే ఆయన్ని రిమాండ్ కూడా చేశారు, సరెండర్ అయ్యారు. ఓకే, కానీ బయట ఏమి నడుస్తుందంటే అరెస్ట్ చేశారు, ఇక్కడ ORR లో మంచిర్యాల TSPA దగ్గర అరెస్ట్ చేశారు, మంచిర్యాల ఆ ఏరియాలో అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి వినిపిస్తుంది. మీరేమో సరెండర్ అంటున్నారు. ఏది కరెక్ట్ అసలు, సరెండరా అరెస్టా? 16th రోజు నైట్ 9 o'clock తర్వాత నుంచి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా, సాటిలైట్ ఛానల్స్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ లలో ఐ హోప్ యూ హ్యావ్ వాచ్డ్ ఏ విజువల్ వీడియో క్లిప్. దాంట్లో నేను, నాతో పాటు ఇంకో అడ్వకేట్ గారు మరియు బండి సాయి భగీరథ్ ఇద్దరు ముగ్గురు తీసుకొని పోలీస్ వాళ్ళకు, SOT పోలీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళు మా ముగ్గురిని వాళ్ళ వెహికల్ లో ఎక్కించుకోవడం, అదే వెహికల్ ని మేము స్పీడ్ బషీబాద్ PS ఎంటర్ అయ్యేటువంటి వీడియో మీరు క్లియర్ గా చూసారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎనఫ్ టు షే దట్ వాజ్ ఎ క్లియర్ సరెండర్, నాట్ అరెస్ట్. ఆ సరెండరా అరెస్టా అనేది మీ సోషల్ మీడియాలో కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్న స్పెక్యులేషన్ అంతే, అంతేగాని నాట్ మోర్ దెన్ దట్. ఇట్ వాజ్ ఎ క్లియర్ సరెండర్ అండ్ సబ్సిక్వెంట్ అరెస్ట్. రైట్. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అసలు, ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి ఒక్కసారి. అలాగే సేమ్ టైం ఇంకొకటి కూడా వినిపిస్తుందండి, ఏంటంటే ఆయన మాస్క్ వేసుకొని ఉన్నారు భగీరథ్, తర్వాత కంప్లీట్ గా కవర్ అయ్యి ఉన్నారు. అసలు భగీరథే కాదు, వేరెవరినో తీసుకొచ్చి సరెండర్ చేశారు లేదా అరెస్ట్ చేశారు సంథింగ్ మీరు అంటున్నట్టే. అసలు భగీరథే కాదు, వేరే పర్సన్ అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. కొంతమంది ఆ న్యూస్ కూడా స్ప్రెడ్ అయ్యింది సోషల్ మీడియాలోనే. కానీ ఒక అడ్వకేట్ గా నాకు కూడా తెలుసు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే న్యాయమూర్తి ఉంటారో ఆ న్యాయమూర్తి ఓపెన్ గా వాళ్ళని చూసిన తర్వాత మాత్రమే, అంటే అక్కడ ఖచ్చితంగా కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని తీయాల్సిందే, ఇట్లా ముసుగులు వేసుకున్న, మాస్కులు వేసుకున్న అన్ని తీయాల్సిందే. అక్కడ చూస్తారు, చూసిన తర్వాతనే జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. అది నాకు తెలుసు. బట్ అందరికీ డౌట్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భగీరథ్ కాదు అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను సమాధానం చెప్పానండి. నేను క్వశ్చన్ చేస్తాను మళ్ళీ. ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము భగీరథ్ ని సరెండర్ చేశాం. దిస్ ఈజ్ మై క్లారిటీ. బండి భగీరథ్ ని సరెండర్ చేశాం. బండి భగీరథ్ ని తీసుకొని మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ పోయిన తర్వాత అక్కడ డిసిట్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో, DCP గారు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అధికారులు అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళకు ఆధార్ కార్డ్ ఇచ్చాం. వాళ్ళు పేరు, సన్నాఫు, ఏజు, ఆక్యుపేషన్, ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు, కరీంనగర్ లో ఎక్కడ ఉంటావు అని వెరిఫై చేసుకున్నారు. వాళ్ళు కేస్ డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. BNSS లో ఉన్నటువంటి కొత్త ప్రొవిజన్ ప్రకారము ఒక యాప్ ఉంటుంది, సాక్షి యాప్ అని. దాంట్లో ఆయన ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. ఆ ఫోటోగ్రాఫ్ ని మెజిస్ట్రేట్ కి పంపించారు. కోర్టు వెబ్సైట్ కి వెళ్ళిపోయింది. బండి భగీరథ్ అని చెప్పి పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని రిమాండ్ కేసు దాన్ని తయారు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జడ్జి కూడా ఐడెంటిటీ వెరిఫై చేసుకొని రిమాండ్ చేశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పోలీసు వాళ్ళని తప్పంటున్నారా, జడ్జిని తప్పంటున్నారా అనే క్లారిటీ తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. మేమైతే బండి సాయి ఇద్దరిని సరెండర్ చేశాం. మరి పోలీసు వారు మార్చారంటున్నారా? లోపల పోలీసు వారు ఫ్లిప్ చేసిర్రా మనిషిని? ఏంటి ప్రశ్న ఏంటి అసలు? అది అనుమానం ఉన్న వాళ్ళకి జరిగిన ప్రాసెస్. అది కేవలం ఒక పర్సన్ ని, అక్యూజ్డ్ అయినటువంటి పర్సన్ ని, నిందితుడిని, వాళ్ళ తండ్రి యొక్క పొలిటికల్ అఫిలియేషన్ ని, ఆ తండ్రి యొక్క పోస్ట్ ని విలిఫై చేయడానికి టార్గెటెడ్ విలిఫికేషన్ చేయడము, పొలిటికల్ వెండటా చేయడానికి అప్పటిదాకా సరెండర్ కాలేదు అని పారిపోయాడు, దేశం వదిలిపోయాడు, లండన్ పోయాడు, దుబాయ్ పోయాడు, లండన్ వెళ్ళాడని కూడా అన్నారు, దుబాయ్ పోయాడు అన్నారు. అయిపోయింది. కోర్టు జ్యుడిషియల్ ప్రాసెస్ లో పెండింగ్ ఉండగా సరెండర్ కాలేము, మాకు కోర్టులో బెయిల్ వస్తారన్న నమ్మకంతో మేము యాంటిసిపేటెడ్ బెయిల్ వేశాము. అది అయిపోయిన తర్వాత వస్తామని రిప్లై ఇచ్చాక కూడా అయిపోయింది. కోర్టు వాదనలు విన్నాక పోస్ట్ పోన్ చేసిన ఆర్డర్స్ ఇవ్వడానికి రిజెక్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేశారని, రిజెక్ట్ అయిపోయింది, డిస్మిస్ చేశారు, అరెస్ట్ కమ్మన్నారు అని. మేమే వాలంటరీగా బండి సంజయ్ గారి సూచన మేరకు సరెండర్ చేశాం. బండి సాయి భగీరథ్ ని సరెండర్ చేశాం. రిమాండ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు ఏం లేదు కదా, ఏమైనా కావాలి కదా డే అంతా గడవాలంటే, బికాస్ దే ఆర్ పేడ్ టు డూ దట్ కదా. అవి చేయడానికి వాళ్ళకు దే ఆర్ పేడ్. కాబట్టి కొత్త నరేటివ్స్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవెన్ పోలీస్ ఆఫీసర్ ని కూడా డౌట్ పడేటట్టు చేసే ప్రయత్నం చేసి, తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని కూడా ఇంటర్మీడియట్ చేయడం. దిస్ ఈస్ నాట్ గుడ్. కోర్టులు, పోలీసులు అనేటివి ఒక వ్యవస్థ. అందులో మంచివారు చెడ్డవారు ఉన్నారనేది నేను తప్పు పట్టట్లేదు. ఎవరన్నా మీ మీద దాడి చేస్తే మీరు పోయేది ఎవరో చెప్పండి? పోలీస్ స్టేషన్ కూడా
మీకు చెడ్డదని తెలిసే కదా, పోతారా పోరా? పోతారు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారు, ఎఫ్ఐఆర్ కావాలి, అరెస్ట్ కావాలని డిమాండ్ చేస్తారు. అన్ని వ్యవస్థలలో, సొసైటీలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో ఫెయిల్ అయిపోయింది. మీకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఎక్కడ పోతారు? కోర్టుకైనా పోవాల్సి. యాజ్ అ లాస్ట్ రిసార్ట్ గా ఒక సిటిజన్ కి ఉండేటువంటి లాస్ట్ రిసార్ట్, లాస్ట్ హోప్ ఇస్ కోర్టు. ఆ కోర్టు వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం, కోర్టు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది, అవసరం కూడా వస్తుంది. రేపు పొద్దున మీరు కూడా మీకు న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇదే రకమైన అనుమానాలతో పోతే న్యాయం దొరకదు. కాబట్టి కోర్టులను, వ్యవస్థలను దీనిలో తీసుకొచ్చి బురదలే ప్రయత్నం చేయొద్దు. కేవలం మీ పర్సనల్ వెండటా, పొలిటికల్ వెండటాను సాటిస్ఫై చేసుకోవడానికి, ఒక మనిషిని బురద జల్లడానికి చేయకూడదని నా సలహా. దీంట్లో ఈ కేసులో భగీరథ్ తో పాటు ఇంకా ఎవరి మీదన్నా కేసు ఫైల్ అయిందండి? ఓన్లీ భగీరథ్ మీదనే అయిందా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి కొత్త వారిని కేసులో యాడ్ చేసినట్టు కానీ, యాడ్ చేస్తామని కానీ పోలీస్ నుంచి రాలేదు అని అంటే ఫస్ట్ మీకు విషయం చెప్పాలి. పోలీస్ వారు చెప్పారండి, ఏదైనా చేసేస్తారు చేయాలనుకుంటే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు, ఎవిడెన్సెస్, స్టేట్మెంట్స్ చూసేసి ఇఫ్ దే ఫీల్ దట్ దే షుడ్ యాడ్ సంబడి, దే విల్ డూ ఇట్. ఇప్పటివరకు చేసేస్తుండే కదా. మేము సరెండర్ అయ్యే పార్టీకి పోలీస్ వాళ్ళ దగ్గర మాక్సిమం ఎవిడెన్సెస్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళ దగ్గర మాక్సిమం స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఆల్రెడీ యాడ్ చేసి ఉండాలి కదా. మరి బండి భగీరథ్ ను సరెండర్ చేసి రిమాండ్ చేసేటప్పుడు రిమాండ్ కేసు డైరీ అని ఒకటి తయారు చేశారు. దాంట్లో బండి సాయి భగీరథ్ పేరు తప్ప ఇంకొకరి పేరును యాడ్ చేయలేదు. కనీసం అదర్స్ అని కూడా పెట్టలే, ఇంకా ఉన్నారు అని కూడా పెట్టలే. అదే ఇతరులు అని పెట్టారని అంటున్నారు, అది కూడా లేదు. కొంతమంది ఏమో సెక్షన్ బిఎన్ఎస్ 249 ప్రకారం వాళ్ళ తండ్రి మీద కూడా పెట్టారు అని కూడా కొంతమంది అన్నారు. ఎంతవరకు నిజం? మరి నాకు తెలియని విషయం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది పిట్ బషీర్బాగ్ ఎస్హెచ్, దాన్ని సూపర్వైజ్ చేస్తున్న సిట్టుకు హెడ్ డీసీపీ రితిరాజ్ గారు. మరి కొత్తగా సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారో నాకు తెలియదు. కొత్తగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోయారు. నాకు తెలిసి అయితే రితిరాజ్ గారిని సూపర్వైజ్ చేయమన్నారు సిట్టుకి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ పేట్ బషీర్బాగ్ పిఎస్ ఉంది. మరి కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, కొత్త జడ్జిలు. సొసైటీలో ఒక చిన్న సైకలాజికల్ ఇష్యూ ఉంటుంది. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నాలెడ్జ్. ఎవరైనా పేషెంట్ కనిపిస్తే అందరూ డాక్టర్లు అయిపోతారు, చెప్తున్న వాళ్ళంతా సలహాలు ఇస్తుంటారు. అది తినద్దు, ఇది తినద్దు, అటు పోవద్దు, ఇటు పోవద్దు, లేవద్దు, కూర్చోవద్దు, టాబ్లెట్ వేసుకోవద్దు, అలోపతి కాదు హోమియోపతి కాదు యునాని అని, మీకు చెట్టు మందు తాగండి, వేరు వైద్యం చేయించండి, మంత్రం చేయించండి, జపం చేయించండి అంటారు. ఒక కేసులో ఎవరైనా ఇరికింది అనుకోండి, చుట్టూ అంతా డాక్టర్లు అయిపోతారు, సారీ అడ్వకేట్లు అయిపోతారు. ఇక ఇప్పుడు కొత్త వ్యాధి స్టార్ట్ అయింది. ఎవరన్నా ఈ జనరల్ గా 100 పాక్సో కేసులు నమోదవుతాయి ఈ దేశంలో రోజు, అంతే కదా మేడం? మీకున్న రిపోర్ట్ ప్రకారం ఇది కూడా అటువంటి కేసే. కానీ దీంట్లో జరిగింది ఏంటంటే, అక్యూజ్డ్ యొక్క, అంటే నిందితుడి యొక్క తండ్రి ఒక పొలిటికల్ పార్టీకి ప్రముఖమైన వ్యక్తి, ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ అనేటువంటి వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత గల మంత్రి. అది ఇక్కడ డిఫరెన్స్. టార్గెట్ ఈస్ నాట్ బండి సాయి భగీరథ్. బండి సాయి భగీరథ్ మీద భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళ తండ్రిని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి అన్ని కేసులు, అన్ని పోక్సో కేసుల్లాగే ఇది కూడా అంటారు. ఇది కూడా కామన్ కేసే కదా. ఒక విషయం చెప్పండి, కవిత గారు లిక్కర్ స్కామ్ కేసులో అయ్యారు. కేసీఆర్ గారిని టార్గెట్ చేశారు కదా. అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొద్దున్న లేస్తే ఇక్కడ వచ్చి జడ్జిమెంట్ ఇస్తున్నాడు కదా సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో కూర్చొని. వాళ్ళ కొడుకు కూడా అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు 2003లో. యూ గో అండ్ రికార్డ్, చెక్ ద రికార్డ్స్, ఇట్స్ ఆన్ రికార్డ్. నేను ఐఎమ్ నాట్ టెలింగ్ ఈ సోషల్ మీడియా వాళ్ళు చెప్పినట్టు ఈ స్పెక్యులేషన్స్ క్రియేట్ చేస్తున్నాను. గో అండ్ చెక్ ద రికార్డ్. కొడుకు చేసిన తప్పుకు తండ్రిని యూ కాంట్ అక్యూజ్ అంటున్నారు. అందుకే గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాము. స్టిల్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ గ్యాగ్ ఆర్డర్ ఇస్ నాట్ జస్ట్ ఏ ఆర్డర్ ఇన్ పేపర్ అనుకుంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో విలిఫై చేయడానికి, పర్సనల్ గా టార్గెట్ చేయడానికి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ ని కొంతమంది సర్క్యులేట్ చేసి, పబ్లిష్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ఏ నార్మల్ కేస్. అందరూ ఆడవాళ్లే కదా, పుట్టినప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆడవారే కదా. ఎవరి మీద అఫెన్స్ చేసినా అని సెక్షువల్ అఫెన్స్ రేపే కదా. మరి రేప్ అనే స్పెసిఫిక్ సెక్షన్ ఉండగా పాక్సో అనే సపరేట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు అంటే 18 సంవత్సరాల తక్కువ వయస్సు ఉన్న వాళ్ళకి 2012లో తెచ్చారు పాక్సో యాక్ట్. అంతకన్నా ముందు చిన్నపిల్లల మీద అఫెన్స్ జరగలేదా? చిన్నపిల్లల లేదు, కానీ చిన్నపిల్లల మీద అఫెన్స్ జరగలేదా? జరిగాయి కదా. కోర్టులు, న్యాయ ఈ చట్టాలను తీసుకొచ్చినటువంటి పార్లమెంటు, న్యాయ నిపుణులు, సైకాలజిస్టులు, సోషల్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కలిసి, సైంటిస్టులు, సోషల్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కలిసి, లేదు ఒక 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయస్సు ఉన్న వాళ్ళు లీగల్ గా వారికి మెంటల్ మెచ్యూరిటీ అనేది ఉండదు, కాబట్టి
వారికి అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళు కన్సెంట్ ఇచ్చే రైట్ ఉండదు, లీగల్ రైట్ 18. అందుకే మనకు ఓటు హక్కు 18 సంవత్సరాల తర్వాత ఇచ్చారు, అంతే కదా. మెజారిటీని లీగల్ గా 18, కొన్ని దేశాలలో 16 కూడా ఉంది, కొన్ని చోట్ల 14 కూడా ఉందటండి. 15 కూడా ఉంది, చెప్తున్నాను నేను. ఇక్కడ 18 గా డిసైడ్ చేశారు. యాక్చువల్ గా ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో, ఇప్పుడున్న సోషల్ మీడియా ఎక్స్పోజర్, ఇప్పుడున్నటువంటి వాతావరణంలో 16-15 years కే దే ఆర్ గెటింగ్ మెచ్యూర్డ్. దే కెన్ డిసైడ్. మీ ఇంట్లో మీ పిల్లలే చెప్తారు మీకు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు ఇది కరెక్ట్ కాదు కాదని. ఐ థింక్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ చిల్డ్రన్. జనరల్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మెచ్యూరిటీ లెవెల్ ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి విషయాల్లో జరుగుతుంది, పోక్సో కూడా మిస్యూజ్ అవుతుంది. కాబట్టి ఏజ్ ఆఫ్ కన్సెంట్ ని 18 నుంచి 16 కి చేయడానికి పార్లమెంట్ ఆలోచించాలని సలహా ఇచ్చింది, అడ్వైజ్ ఇచ్చింది. ఈ పోక్సో యాక్ట్ ఎందుకు తెచ్చారంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. దీంట్లో మీకు రేపుతో పాటు ఒకవేళ సెక్షువల్ అబ్యూస్ జరిగితే బిఎన్ఎస్ ఐపీసీ, ఇంతకుముందు ఐపీసీ, ఇప్పుడున్న బిఎన్ఎస్ తో పాటు పాక్సో కూడా వర్తిస్తుంది. ఓన్లీ పాక్సో వర్తించండి. సో ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఈ పాక్సోలో స్పెసిఫిక్ గా ఉండేటువంటి ప్రొవిజన్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ ది విక్టిమ్ అండ్ హర్ మదర్, హర్ ఫ్యామిలీ షుడ్ బి మాస్క్డ్ అంటారు. పోలీస్ వాళ్ళకు కూడా లేదు వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయడానికి. మీకు కోర్ట్ ప్రొసీడింగ్స్ లో 161 స్టేట్మెంట్ కానీ 164 స్టేట్మెంట్ కానీ మీరు ఎఫ్ఐఆర్ లో కానీ మాస్క్ చేసేస్తారు. ఒకవేళ టైపోగ్రఫీ మిస్టేక్, ఓవర్ సైట్ వల్ల పేరు టైప్ చేసినా పేరు రావద్దు, దాన్ని మాస్క్ చేసేయాలి. విక్టిమ్స్ మదర్ అని రాస్తారు, ఎక్కడైనా విక్టిమ్స్ ఫాదర్ అని రాస్తారు, విక్టిమ్ అని రాస్తారు, అక్కడ పేరు ఉండదు. ఇంటూ మార్కులు ఉంటాయి అన్ని. ఎందుకంటే ఇట్ ఈస్ బై లా, ఇట్ షుడ్ బి నాట్ రివీల్డ్, ఇట్ షుడ్ బి నాట్ రివీల్డ్ టు ది పబ్లిక్ డొమైన్. ఎందుకంటే ఈ కేసు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అదే లైఫ్ కాదు. ఈ కేసు నుంచి బయటకు అయిన తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత కేసు విక్టిమ్ కి ఫ్యూచర్ లైఫ్ లో ఈ కేసు ఒక ట్రామా కాకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళని కానీ మాస్క్ చేస్తారు. ఈ ఉద్దేశాన్ని మర్చిపోయి జనరల్ గా అన్ని కేసుల్లో చేసినట్టు ఇష్టం వచ్చినట్టు అమ్మాయి ఐడెంటిటీని రివీల్ చేస్తూ అమ్మాయి ఫోటోలు, అమ్మాయి యొక్క ఆమె పర్సనల్ లైఫ్ లో జరిగేటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేసి మేము ఏదో కేసు ట్రయల్ చేసేసాము, ఖాళీ జడ్జిమెంట్ రాయాలన్న ఫీలింగ్ లో ఉంటున్నారు చాలా మంది. మీరు ఎవరండి చేయడానికి? వాట్ రైట్ డూ యూ హ్యావ్? కేసులు మీడియా హౌసెస్ లో, సోషల్ మీడియాలో ట్రయల్ చేస్తారా? జ్యుడిషియల్ ప్రాసెస్ లేదా? దానికో స్పెసిఫిక్ పాక్సో కింద ఒక విక్టిమ్ కి ట్రామా నుంచి బయటకు తీసుకురావడానికి కౌన్సిలింగ్ జరుగుతుంది. రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇవన్నీ మర్చిపోయారు. ఒక డెసిగ్నేటెడ్ కోర్టు ఉంటుంది, ఒక డెసిగ్నేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, ఒక సెటప్ ఉంటుంది మొత్తం వాళ్ళ కోసం. ఇవన్నీ తెలియకను చాలా మంది సోషల్ మీడియాను వాడుకొని ట్రయల్లు చేసి జడ్జిమెంట్ ఇచ్చే పని చేస్తున్నారు. అది మానుకోవాలి. ఆల్రెడీ పేట్ బషీర్బాద్ పిఎస్ లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎవరెవరైతే ఈ రకంగా సోషల్ మీడియాలో విక్టిమ్స్ ఐడెంటిటీని రివీల్ చేస్తున్నటువంటి పని చేస్తున్నారో, సోషల్ మీడియా ట్రయల్స్ చేస్తున్నారో, మీడియా ట్రయల్స్ చేసి జడ్జిమెంట్ ఇస్తున్నారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేశారు. యూఆర్ఎల్స్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్. ఈ 4 సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ లో ఎవరైతే పబ్లిష్, టెలికాస్ట్, సర్క్యులేట్ చేస్తున్నారు, ఫార్వర్డ్ చేయడం కూడా అఫెన్స్ ఏంట్లా. నాకు వచ్చింది నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టు నడవదు. నువ్వు వస్తే నువ్వు డిలీట్ చేశారు అంతే, షుడ్ నాట్ ఫార్వర్డ్ ఇట్. ఇవన్నీ అఫెన్సెస్ గా గుర్తించి ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు. అందరికి నోటీసులు వస్తాయి కూడా. అది సెక్షన్ 23 ఆఫ్ పాక్సో యాక్ట్ లో ఇట్ ఈస్ పనిషబుల్ అఫెన్స్ అప్ టు 1 year. కాబట్టి సోషల్ మీడియాలో మీడియా ట్రయల్స్ చేయడం ఆపండి. దానికోసం కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. బండి సాయి భగీరథ్ ని సరెండర్ చేసిన తర్వాత, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత బండి సాయి భగీరథ్ హ్యాస్ టోటల్లీ కోఆపరేటెడ్ విత్ ద పోలీస్. ఏ విషయాలు అడిగితే అన్ని విషయాలు చెప్పారు, ఏమేం కావాలో అన్ని ఇచ్చాడు. ఆయన సెల్ ఫోన్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ ఇచ్చారు. ఆ ఫోన్ సీజ్ చేశారని అంటున్నారు, దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ కోసం. కరెక్టేనా? మేము ఓపెన్ గా ఉన్నాం, వీఆర్ వెరీ ఓపెన్ టు ద పోలీస్. మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఈ కేసులు నిలబడదు, కాబట్టి మేము పూర్తిగా సహకరించడానికి రెడీ ఉన్నాం. అంతకుముందు ఎందుకు రాలేదు అని అంటే నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు, మా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్సెస్ కోర్టు కేసులో ఉన్నటువంటి అలిగేషన్స్ కి వ్యతిరేకంగా ఉంది. మా ఎవిడెన్సెస్ వల్ల కోర్టు ఆ కేసులో ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ లా నిలబడదు. కాబట్టి
మా యొక్క సీనియర్ న్యాయవాదుల యొక్క సూచన సలహా మేరకు హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ వెళ్ళడం జరిగింది. కేసు పెండింగ్ ఉంది కాబట్టి మేము రాలేమని చెప్పడం, ఆ ఆర్డర్ పోస్ట్పోన్ అయింది కాబట్టి పాస్ చేయడంలో మేము ఇక్కడికి సరెండర్ కావడానికి వెళ్ళడం జరిగింది. అంతేగాని మాకు రిజెక్ట్ కాలేదు. మేము కోఆపరేట్ చేశాము. పోలీసు వారు అన్ని ఎవిడెన్స్ తీసుకున్నారు. కోర్టుకు కూడా సహకరిస్తాం. కోర్టులో ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా వెళ్తాము, పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా వెళ్తాము, పూర్తి సహకారం అందిస్తానికి రెడీగా ఉన్నారు. మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను పోలీస్ వాళ్లకు, కోర్టుకు టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇస్తాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా ఇస్తాం. మాకు నమ్మకం ఈ కోర్టులో మా యొక్క సాక్ష్యాధారాలను పెట్టిన తర్వాత మా ట్రయల్ ఫేస్ చేస్తాం. ఆ ట్రయల్ ని ఎదుర్కొన్న తర్వాత కోర్టు మా పైన ఉన్నటువంటి అలిగేషన్ ని కొట్టివేసుకుంది, నిర్దోషిగా తేల్చిందని మాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మేము న్యాయ వ్యవస్థను, చట్టాలను, పోలీస్ వ్యవస్థను, జ్యుడిషియల్ ప్రొసీజర్ ని పూర్తిగా నమ్ముతున్నాం. ఫస్ట్ పెట్టినటువంటి సెక్షన్స్ అన్నిటినీ కూడా చేంజ్ చేశారని అంటున్నారు, నిజమేనండి? భగీరథ మీద చేస్తారండి. ఇట్ ఇస్ జనరల్ ప్రాసెస్. యాక్చువల్ ఏంటంటే కంప్లైంట్ లో ఇచ్చినప్పుడు కంప్లైంట్ లో కంటెంట్ బట్టి పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు సెక్షన్స్ బట్టి. ఆ తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారికి సేకరించినటువంటి ఎవిడెన్సెస్, వాళ్ళు తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ లో ఇఫ్ దే ఫైండ్ ఎనీథింగ్ న్యూ, ఏదైనా కొత్త విషయము, కొత్త డెవలప్మెంట్, కొత్త అఫెన్స్ అటువంటి ఏదన్నా పని కానీ ఇంటెన్షన్ కానీ ఏదైనా కనిపించినప్పుడు పోలీస్ కెన్ చేంజ్, ఆల్టర్ ది సెక్షన్స్, ఆల్టర్ చేస్తారు. ఆల్టరేషన్ మెమో ఇస్తారు. ఇప్పుడు ఏంటండి, అంటే పోస్ట్ పోన్ చేశారా లేకపోతే బెయిల్ రిజెక్ట్ అయ్యిందా, అసలు ఏంటి? వేలు ఆర్డర్స్ అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏమైందంటే మేము చాలా ఎవిడెన్సెస్ ఇచ్చాం కోర్టుకి, చాలా కంటెంట్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఇచ్చాం, చాలా జడ్జిమెంట్స్ ఇచ్చాం మా తరఫున. విక్టిమ్ సైడ్ ఆర్గ్యుమెంట్ చేసినటువంటి సీనియర్ న్యాయవాది కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చారు, ఎవిడెన్స్ ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఎవిడెన్సెస్ ఇచ్చారు. కోర్టు రాత్రి 11:30 వరకు ఆర్గ్యుమెంట్స్ విన్నది, మీ అందరికి తెలుసు. ఆ టైంలో ఇంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ ని గోత్రూ అయ్యి ఆర్డర్ పాస్ చేయడము హ్యూమన్లీ ఇంపాసిబుల్. కాబట్టి నెక్స్ట్ వెకేషన్ కోర్టు ఏ రోజు ఉంది అంటే నెక్స్ట్ థర్స్డే రోజు, ఇప్పుడు వచ్చే థర్స్డే రోజు 21st రోజు ఉంది. కాబట్టి ఆ రోజు జడ్జిమెంట్ ఆర్డర్ పాస్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. రిజెక్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారని సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక సాధారణ ఖైదీ లాగానే చర్లపల్లి జైల్లో ఉన్నారండి భగీరథ్? ఎస్, మేమేం స్పెషల్ క్లాస్ ట్రీట్మెంట్ కోసం ఎక్కడ అడగలేదు. ఓకే, ములాఖత్ కావాలంటే యాజ్ యూజువల్ వెళ్ళొచ్చా? యాజ్ యూజువల్ ఎవరు అందరూ ఖైదీలకు ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. స్పెషల్ ట్రీట్మెంట్ ఏం వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ ఆల్సో. మేము అడగకూడలేదు. ట్రీట్ హిమ్ యాజ్ ఏ నార్మల్ అక్యూజ్, ట్రీట్ హిమ్ యాజ్ ఏ నార్మల్ ఇన్మేట్. అందరితో ఎలా చట్టబద్ధంగా, న్యాయపరంగా, జ్యుడిషియల్ ప్రొసీజర్ లో ట్రయల్ చేస్తారు అట్లనే కండక్ట్ చేయండి. సో యూజువల్ గా ఎలా అయితే లోపల ఉన్నప్పుడు ఖైదీలు ఉంటారో, లేకపోతే అండర్ ట్రయల్లో వాళ్ళు ఉంటారో, అలాగే ఫుడ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు ఇంటి నుంచి, అట్లా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదండి, అలాంటిది వీఆర్ నాట్ సీకింగ్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ ఏం తీసుకోలేదు. ఫుడ్ కూడా ఈవెన్ నథింగ్, ఎవ్రీథింగ్ జనరల్ గా అండర్ ట్రయల్స్ ఇన్మేట్స్ ఎవరికైతే ఎట్లా ట్రీట్ చేస్తున్నారో అట్లనే ట్రీట్ చేస్తాం. మేము అడగలేదండి. ఫస్ట్ వాళ్ళు ఇవ్వడం అంటే మేము అడగాలి కదా, మేము అడుగుతలేము. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ ఫస్ట్. సో గురువారం నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే వన్స్ యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నది, మేము రైల్ చేసిన హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్. వన్స్ సరెండర్ అయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అనేది క్వశ్చన్ బికమ్స్ ఇన్ఫెక్షన్స్. మీకు ఆర్డర్ వచ్చినా రాకపోయినా డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. ఇంకా అంతేలేండి, కరెక్టే కదా. నార్మల్ రెగ్యులర్ బెయిలే మీరు మూవ్ చేయాలి. మళ్ళీ రెగ్యులర్ బెయిల్ ఇప్పుడు ట్రయల్ కోర్టులో వేసుకొని అది చేయాలి. మరి వేస్తున్నారా రెగ్యులర్ బెయిల్ కి? వేస్తే మీకు ఫస్ట్ మీకే తెలుస్తుంది కదా, మాకన్నా మీకు మాకన్నా ముందు సోషల్ మీడియా వాళ్ళకి తెలుస్తుంది కదా. సోషల్ మీడియాలో కోర్టు సెటప్ చేసి ట్రయల్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. అసలు రోజు అన్ని మాకు గ్రూప్స్ ఉంటాయి కదండి, అన్నిట్లోనూ అసలు కంప్లీట్ గా ఇదే న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది. నేను కూడా చూస్తూ ఉంటాను, కానీ అవసరం లేదు కదా స్పందించడం అని. అవసరం లేకుండా స్పందించడం. అదే మీలాంటి వారు ఎవరన్నా అడిగితే చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తాం. అది కూడా చెప్పడం కాదండి, వీఆర్ జస్ట్ క్లారిఫైయింగ్ దట్ దిస్ ఈస్ అవర్ స్టాండ్, వీఆర్ క్లియర్ అబౌట్ ఇట్. సోషల్ మీడియాలో కానీ మరి ఎక్కడైనా కానీ ఎవరైనా ఏ స్పెక్యులేషన్ చేయొచ్చు. ఎవరికైతే ఈ కేసులో అవుట్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఈ కేసు అక్విటల్ కావద్దు, కన్విక్షన్ కావాలి, ఈ కేసులో బెయిల్ రావద్దు, జైల్లో పోవాలి అని అవుట్కమ్ మీద ఎవరికైతే టూ మచ్ ఇంట్రెస్ట్ ఉందో
వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే. పొలిటికల్ వెండట ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే. వాళ్ళ గురించి పట్టించుకోవడం అవసరం లేదు. బికాస్ కోర్టు ప్రొసీజర్ ఏందో మాకు తెలుసు. మేమేం చేస్తున్నాం మాకు క్లారిటీ ఉంది. వీ డోంట్ నీడ్ పీపుల్ టు జడ్జ్. ఇప్పుడు ఇఫ్ దే వాంట్ టు జడ్జ్, లెట్ దెమ్ డూ ఇట్. బికాస్ దే ఆర్ వేస్టింగ్ దర్ టైం అంతే. కోర్టులో ఏం జరుగుతుందో మాకు తెలుసు, మేమేం చేస్తున్నాం మాకు క్లారిటీ ఉన్న తర్వాత వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ సోషల్ మీడియా ఇస్ సేయింగ్ అబౌట్ ఇట్. కానీ నా సలహా సూచన ఏంటంటే, చెప్పండి. డోంట్ డిగ్ అవుట్ థింగ్స్ అవుట్ ఆఫ్ ది కేస్ అన్నెసెసరీలీ. ఎందుకంటే అది చేయడానికి కోర్టులు, పోలీసు వాళ్ళు ఉన్నారు. మీరు ఆ పని చేసే ప్రయత్నం చేయకండి. మీ సోషల్ మీడియా వారికి ఆ పని చేయడం కూడా అఫెన్సే సెక్షన్ 23 ప్రకారం పాక్సో యాక్ట్. అనవసరంగా మీకు చేయరాని పని, తెలియని విషయాలలో వేలు పెట్టి కేసుల్లో ఇరికకండి అని నా సలహా ఇస్తున్నాను. దిస్ ఇస్ జస్ట్ ఏ అడ్వైస్. తీసుకున్న వాళ్ళకు మంచిది, తీసుకోకుండా అట్లా చేస్తామంటే వాళ్ళు ఇష్టం. ఇట్స్ దేర్ విష్. ఓకే అండి, లెటస్ సీ ఏం జరుగుతుంది అనేది. మీరు చెప్పినట్లు వెయిట్ అండ్ సీ అంతే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్.